హరే కృష్ణ. ప్రభుజీ మాతాయిస్ అందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరియు అందరికీ కోటి కోటి దండవత్ ప్రణామాలు. ఈరోజు మనము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశము, భగవద్గీత యథాతథము, దివ్య జ్ఞానము నుండి మనము గ్రహిస్తాము. భగవంతుడి యొక్క అవతారం వల్ల యావత్ మానవాళికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈరోజు 4వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామిధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి అహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 हरे हरे. जय बोलो भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సమవేత భక్త బృంద की जय. ఈ రోజు మనము అర్జునుడి యొక్క ప్రశ్నతో ప్రవచనం ప్రారంభమవుతుంది. నిన్నటి శ్లోకాల యొక్క సారాంశం ఏంటంటే, భగవంతుడు అర్జునుడికి చెప్పాడు, అర్జున, నేను పూర్వం భగవద్గీత మొట్టమొదటిగా సూర్య భగవానుడు అయినటువంటి విభస్వానుడికి బోధించాను. విభస్వానుడు మనువుకు బోధించారు. మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకు బోధించారు. దాని తర్వాత చాలా లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. ఈ దివ్యమైనటువంటి జ్ఞానము విచ్ఛిన్నమైపోవడం వల్ల మళ్ళీ నేను తిరిగి నీకు బోధిస్తున్నానని భగవంతుడు అర్జునుడితో సమాధానం చెప్తారు. అంతటితో అర్జునుడికి సందేహము రావడం జరుగుతుంది. ఆ సందేహం ఎవరిది? మనందరిది. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క వచనాల పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండదో వాళ్ళకు డౌట్ రావచ్చు. అరే, అర్జునుడు కృష్ణుడు సమకాలికులు కదా, ఒకేసారి జన్మించారు. మరి అర్జునుడి కంటే పూర్వం కోటాను కోట సంవత్సరాల ముందు బోధించాలంటున్నాడు. దాని యొక్క సమాధానం మరి ఎలా బోధించాడని భగవంతుడి నుంచే తెలుసుకోదలిచి అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. సూర్యదేవుడు అనే విభత్సం నీకంటే చాలా పురాతన కదా, నీవెలా బోధించావు ఈ శాస్త్రాన్ని అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క ఆదేశాలను లేదంటే భగవంతుడు బోధించేటువంటి ఉపదేశాలను నమ్మకపోవడం కాదు, రాబోయే తరాల్లో భగవంతుడిని ఎవరైతే విశ్వాసం ఉండదో వాళ్ళు మరి భగవంతుడి ద్వారాని ఎలా బోధించాడు, ఎన్ని ఇయర్స్ కింద బోధించాడు అని తెలుసుకోవడానికి కొరకు అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. భగవంతుడు ఎలా దేవకి పుత్రుడిగా
అవతరించారు. మామూలుగా ఏమనుకుంటారంటే వాళ్ళు గర్భం నుంచి అవతరించారు అనుకుంటారు. కానీ ఇక్కడ భగవంతుడు సామాన్య మానవుల్లాగా గర్భం నుంచి అవతరించలేదు. స్వయం దేవకి వసుదేవులకు ఒక విష్ణుమూర్తి లాగా శంఖ చక్ర గదా పద్మములతో అవతరించడం జరిగింది. మరి ఇది ఎవరు నమ్ముతారు? ఎవరైతే భగవంతుడి భక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే నమ్మగలుగుతారు. మిగతా వాళ్ళు నమ్మలేరు. కాబట్టి భగవంతుడు కూడా ఏమన్నాడు? భగవద్గీత నా యొక్క భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. వాళ్లకు మాత్రమే బోధించండి. వాళ్ళు మాత్రం ఉత్సాహంతో ఈ యొక్క నా కథామృతాన్ని తెలుసుకోవాలనుకుంటా ఉంటారు. మిగతా వాళ్ళు భగవంతుని మిగతా అంటే నా నార్మల్గా మానవ మాతృడుగా భావిస్తూ ఉంటారు. భక్తులు మాత్రము భగవంతుని మానవాతీతుడుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భక్తులకు మాత్రమే ఈ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అభక్తులు ఈ భగవంతుడి యొక్క కథామృతాన్ని నమ్మే స్థితిలో ఉండరు. దాని కొరకు భగవంతుడు సమాధానం చెప్తున్నారు. మీరు బోధించండి నాకు. మీరు ఎలా ముందు వివస్వానుడికి ఈ మీ అవతారం నుంచి చెప్తారంటే భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడిని, ఓ పరంతప అంటే శత్రువులను అణిచి వేసేవాడా. భగవంతుడు ఆ సమయానుకూలంగా సమయ సందర్భంకు తగ్గట్టుగా అర్జునుడిని సంబోధిస్తూ ఉంటాడు. 5వ శ్లోకంలో భగవంతుడు సంబోధిస్తున్నారు, ఓ పరంతప అంటే శత్రువులను అణిచివేసేవాడా. అంటే ఇక్కడ అర్జునుడు 2 రకాల శత్రువులను అణిచివేసే కెపాసిటీ ఉన్నవాడు. హృదయంలో ఉన్నటువంటి సందేహాలు అనే శత్రువులను అణిచివేసే శక్తి కలిగినవాడా, మరియు బాహ్యంగా ఆయన గొప్ప అస్త్ర శస్త్ర విద్యలు కలిగినటువంటి వాడు. స్పెషల్గా ధనుర్బాణ విద్య చాలా ప్రపంచంలోనే మేటి ధనుర్బాణాలను ఆయన విద్యను అభ్యసించినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఈక్వల్గా ఎవరూ లేరు. బాహ్య శత్రువులను అణిచివేసేవాడివి, అంతేకాకుండా నీ హృదయంలో సందేహాల రూపంలో ఎప్పుడు వస్తున్నటువంటి శత్రువులను అణిచివేసేవాడా అని సంబోధిస్తూ, నాకు నీకు పూర్వము ఎన్నో జన్మలు గడిచాయి, అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అర్జున అని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు. అంటే ఇక్కడ దీనికి మళ్ళీ భగవంతుడి యొక్క మొదటి ఈ బ్రహ్మాండంలో మొదటి జీవి అయినటువంటి బ్రహ్మ కూడా ద్వాపరయుగంలో భగవంతుడి యొక్క బాల్య లీలల్లో స్తుతిస్తూ ఉంటారు. ఏమని? భగవంతుడి యొక్క అవతారాల గురించి. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభ సుదుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతో కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే భగవంతుడు ఏదైతే నాకు నీకు పూర్వం కూడా నేను ఎన్నో అవతారాలు ఎత్తడం జరిగింది, ఆ ప్రతి అవతారంలో కూడా నువ్వు ఏదో రూపంలో నాతో పాటు ఉన్నావు. ఏ విధంగా భగవంతుడిని బ్రహ్మ స్తుతిస్తున్నాడు. భగవంతుడు బాల్య లీలల్లోనే మీరు భగవంతుని పూర్ణుడు, చ్యుతి అంటే పతనము లేనటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, ఆది పురుషుడు, అటువంటి గోవిందుడికి నేను ప్రణామం చేస్తున్నాను. అంతేకాకుండా గోవిందుడి యొక్క పొజిషన్ అనంత రూపాల్లోకి ఆయన విస్తరించేటువంటి వాడు, పురాతనమైనటువంటి వాడు, సర్వదా నవయవ్వనం చ నిత్య నిరంతరము యవ్వనంతో ఉండేటువంటి వాడు ఆ భగవంతుడు. మరియు నిత్యమైన వాడు, ఆనందపూర్ణమైనటువంటి వాడు, సర్వ జ్ఞాన మయమైనటువంటి భగవంతుడు అని బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు. అంతేకాకుండా భగవంతుడు ఎలాంటి అవతారాలు తీసుకున్నాడు? పూర్వము రామ, నృసింహ, వరాహ, తర్వాత ఇంకెన్నో రకాలటువంటి అవతారాలు స్వయంగా భగవంతుడు తీసుకోవడం జరిగింది. అటువంటి భగవంతుడికి గోవిందుడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. మరి భగవంతుడు అన్ని అవతారాల గురించి తనకు జ్ఞానం ఉంది, మరుపు లేదు. ఎందుకు? కారణం ఏంటంటే
భగవంతుడు ప్రతి అవతారంలో భౌతిక దేహాన్ని తీసుకొని దాన్ని వదిలేయడు. మనకు భగవంతుడికి తేడా ఏంటంటే, మనం తల్లి గర్భంలో జన్మ తీసుకుంటాము అంటే దేహాన్ని తీసుకొని మళ్ళీ దేహాన్ని చాలిస్తాం. కానీ భగవంతుడు అలా మనలాగా భౌతిక దేహాన్ని తీసుకోడు. భగవంతుడు తన దివ్య దేహంతో ప్రతి జన్మలో అవతరిస్తాడు. అవతారాన్ని భక్తుల యొక్క కోరిక మేరకు బాల్య రూపాన్ని ధరిస్తాడు. ఎలాగైతే దేవకి వసుదేవులు జైల్లో ఉంటారు. సో వాళ్ళ ముందు భగవంతుడు చతుర్భుజ నారాయణుడు లాగా దర్శనమిస్తాడు. అప్పుడు దేవకి వసుదేవుల కోరిక మేరకు చిన్న బాలులాగా మారిపోతాడు. అదే కాకుండా చాలా మంది రాముడు కౌసల్యాదేవి యొక్క గర్భమున జన్మిస్తాడు అనుకుంటారు. కౌసల్యాదేవి కూడా గర్భవతిలాగా ఉంటుంది. కానీ భగవంతుడు మొదటగా చతుర్భుజ నారాయణ లాగా దర్శనమిస్తాడు. అప్పుడు కౌసల్యాదేవి అంటుంది, ఈ చతుర్భుజ నారాయణ రూపంతో నేను వాత్సల్య ప్రేమను ఎలా పొందాలి అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే బాలుడిలాగా రూపం అయిపోతాడు. కానీ భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటంటే భగవంతుడు బాల్యలీల చేస్తాడు, కౌమార, దెన్ యవ్వన లీల. ఆ యవ్వన వయసు నుంచి భగవంతుడు ఇంకా ముదుసలి వయసుకు వెళ్ళడు. అదే మనమైతే మన దేహము 6 రకాలైనటువంటి మార్పులు చెందుతూ ఉంటుంది. ఏంటది? గర్భం నుంచి జన్మించడము, జన్మించిన శిశువు పెరగటము, కొంతకాలం అలానే పెరిగింది ఇంకా స్థితమై ఉంటుంది. తర్వాత 4వ మార్పు పునరుత్పత్తి చేస్తుంది. 5వ మార్పు స్లోగా క్షీణిస్తుంది. 6వ మార్పు నశిస్తుంది. కానీ భగవంతుడి యొక్క దేహము ఈ భౌతికమైనటువంటి మూలకాలతో కూడుకున్నది కాదు. మన యొక్క దేహము 24 మూలకాలతో కూడుకున్నది. ఏంటది? 5 ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాలు, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, త్రిగుణాలతో కూడుకున్నటువంటి అవ్యక్త స్థితి, తర్వాత ఇంకా 5 ఇంద్రియార్థాలు. ఇవన్నీ కలిపితే 24 మూలకాలతో మన దేహం కూడుకున్నది. కాబట్టి ఈ దేహము మార్పుతో కూడుకున్నది. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నవ్యతే. మనమేమో ఇలా మార్పు చెందుతా ఉంటాము. భగవంతుడు మార్పు లేనటువంటి వాడు. ఒకే సమయంలో భగవంతుడు లక్షల రూపాలు కూడా విస్తరించగలుగుతాడు. మనము ఒకే రూపంలో ఉంటాము, భగవంతుడు లక్షల రూపాలు. మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ద్వాపర యుగంలో భగవంతుడు 16,108 మంది సేవకురాళ్ళు భార్యల రూపంలో ఉంటారు. భగవంతుడు 16,108 రూపాలుగా విస్తరిస్తాడు. అంతేకాకుండా భగవంతుడు బ్రజమండలంలో బాల్య లీల చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మ తన గోపబాలను మాయం చేసిన ఆ లీలలో, బ్రహ్మ విమోచన లీలలో భగవంతుడు కొన్ని లక్షల ఆవుల్లాగా ఆయన తన యొక్క రూపాన్ని విస్తరిస్తాడు. అదేవిధంగా గోపబాలుల రూపంలో విస్తరిస్తాడు. భగవంతుడు గోపబాలుడే కాకుండా ఆయన డ్రెస్ రూపంలో విస్తరిస్తాడు. వాళ్ళు పట్టుకునే దండ రూపంలో విస్తరిస్తాడు. గోవులు ప్రతిదీ భగవంతుడు దాన్ని ఎట్లయితే అర్జునుడికి చూపించిన విశ్వరూపమో ఇది భగవంతుడి యొక్క సంపూర్ణ, అంటే ఆ విస్తరణ లక్షల కోట్లలో విస్తరించగలుగుతాడు. ఏకకాలంలో మళ్ళీ ఏకకాలంలో అందరూ ఏకము కాగలుగుతారు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. కానీ ఈ విషయాన్ని దానవ ప్రవృత్తి ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే భగవంతుని నమ్మనటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని విశ్వసించలేనటువంటి వాళ్ళు భగవంతు యొక్క కథామృతం నమ్మరు. ఎవరైతే భగవద్ భక్తులు ఉంటారో, ఎవరైతే ముక్తాత్మలు ఉంటారో వాళ్ళు నమ్మగలుగుతారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు ఇంకో విషయము, భగవంతుడితో సమానము ఎవ్వరూ కాలేరు. అంటే మనందరం భగవంతుడితో గుణ రూపంలో ఏకము, కానీ పరిమాణ రూపంలో ఎవరు సమానము కాలేరు. సో జీవులందరూ కూడా చ్యుతి కలిగినటువంటి వాడు భగవంతుడు. అచ్యుతుడు అంటే పతనము లేనటువంటి వాడు భగవంతుడు. సో ఇది మనకు భగవంతుడికి సంబంధం ఏంటి? నిత్య సంబంధం ఉంటుంది. ఏంటది? భగవంతుడి యజమాని, మనం భగవంతుడి యొక్క సేవకులము. మనకు భగవంతుడికి తేడా ఏంటంటే భగవంతుడు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు.
మనము ప్రతిదీ నిన్న ఈ సమయానికి ఏం జరిగిందో మర్చిపోతాము, గంట కింద ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా మనము గుర్తు పెట్టుకోలేము. కానీ భగవంతుడు కోట్ల జన్మల కింద ఏం జరిగిందో అంతా కూడా చెప్పగలుగుతాడు. ఎందుకు? భగవంతుడి దేహం అలానే ఉంటుంది. మన దేహము ఎందుకు మనం మర్చిపోతున్నాం అంటే, నిన్నటికి ఈ రోజు కూడా మన దేహంలో మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల మనం చాలా విషయాల్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. మార్పు రహితమైనటువంటి దేహము జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈవెన్ మనకు భగవద్గీతలో చెప్తాడు, మీ జ్ఞాపక శక్తి కూడా నేనే, మీకు మరుపుని, తర్వాత స్మృతి, తర్వాత జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తున్నా అన్నాడు. మరి భగవంతుడి దగ్గర ఉంటే కదా ప్రసాదిస్తాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటే, భగవంతుడు పుట్టుక లేనటువంటి వాడు, భగవంతుడు నశింపనటువంటి వాడు, తర్వాత సకల జీవులకు ప్రభువు భగవంతుడు. కాబట్టి భగవంతుడు అటువంటి ఆది దివ్య రూపంలోనే భగవంతుడు ప్రతి యుగంలో అవతరించడం జరుగుతుంది. మనమేమో మన యొక్క కర్మ ఫలాలను అనుభవించడానికి వస్తాము. భగవంతుడు మనము రావడం జరుగుతుంది, భగవంతుడు రావడం జరుగుతుంది. మనం ఎందుకు వస్తున్నాము? మనము పాపము పుణ్యము చేశాము, ఆ పాప పుణ్య కర్మ ఫలాలను అనుభవించడానికి వస్తాము. భగవంతుడు ఎందుకు వస్తాడు? మనము భగవంతుడు కలవాలి. మనం భగవంతుడి దగ్గరకన్నా వెళ్ళాలా, భగవంతుడు మన దగ్గరకన్నా రావాలా. కానీ మనం భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలంటే మనం మెమరీ లాస్ అయిపోయాం, మర్చిపోయాం. భగవంతుడు నా యొక్క శాశ్వత మిత్రుడు, శాశ్వత తండ్రి, శాశ్వత యజమాని అని భగవంతుడితో మనకున్నటువంటి శాశ్వత సంబంధాన్ని మర్చిపోయాం. కాబట్టి తిరిగి మనం భగవంతుడి దగ్గర వెళ్ళాలి అని మర్చిపోతున్నాము. కాబట్టి భగవంతుడే మనకు దగ్గరకు వచ్చి, అంటే ఏ రూపంలో అవతరించి, భగవంతుడు ఏ ఏ అవతరణ డైరెక్ట్ చతుర్భుజ నారాయణ లాగుంటే మనం భగవంతుని మనలో ఒక్కడిగా చూసి మనం భగవంతుడితో వెళ్ళాలి అనుకోలేము. కాబట్టి భగవంతుడు మానవ రూపాన్ని తీసుకొని మనలో ఒకటిలాగా ఉంటూ ఎన్నో లీలలు చేస్తూ భగవంతుడు మన మనకు భగవంతుడి పట్ల శ్రద్ధ, ఆసక్తి, ఆకర్షణ కలిగేట్టుగా భగవంతుడు ఎన్నో లీలలు చేయడం జరుగుతుంది. ఆ లీలల ద్వారా ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరితోన్నా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో కలవాలనిపిస్తుంది. వాళ్ళు చేసేటువంటి పనులు మనం మళ్ళీ మళ్ళీ గుర్తు తీసుకొచ్చుకుంటా ఉంటాం. సో అదే భగవంతుడు తన యొక్క అవతారానికి మూల రూపం ఏంటి? కృష్ణ భగవానుడి యొక్క మూల రూపం. భగవంతుడు ఎలా అవతరిస్తాడు? తన ఆంతరంగిక శక్తి ద్వారా భగవంతుడు మూల రూపంలో అవతరించడం జరుగుతుంది. భగవంతుడు ఇక్కడ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాడంటే, బ్రహ్మ యొక్క ఒక డే సమయంలో, సో మొత్తం ఎన్ని మనువులు ఉంటారు? 14 మనువులు. సో భగవంతుడు 7వ మనువు 28వ యుగా సైకిల్లో భగవంతుడు అవతరించడం జరుగుతుంది అన్నట్టు. అంటే యుగా సైకిల్ అంటే త్రేతాయుగం, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత కలియుగం. ఈ మూడింటి, ఈ 4 కలిపితే యుగ సైకిల్ అంటారు. యుగ సైకిల్లో అలా ఒక యుగ సైకిల్ ని ఒక మహా యుగం అంటారు. అలా 71 యుగ సైకిల్స్ ఒక మనువు ఆయన పదవి కాలం అయిపోతుంది. అలా 14 మనువులు ఉంటారు. సో భగవంతుడు కృష్ణ భగవానుడు 7వ మనువు పీరియడ్ లో రావడం జరుగుతుంది. అంటే మనందరము ఎంతో అదృష్టవంతులు. భగవంతుడు కేవలం 5000 సంవత్సరాల కింద రావడం జరిగింది. అంటే మొత్తం 14 మనువులు, ఒక్క మనువు యొక్క కాలమే 30 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ మనువు 12 కోట్ల సంవత్సరాలు జరిగిపోయింది. అంటే మన ఎంత అదృష్టం చూడండి. ప్రజెంట్ మనువు కాలంలో భగవంతుడు, అది కూడా ద్వాపరుగ ఎండింగ్ లో 5000 సంవత్సరాల కింద మాత్రమే భగవంతుడు అవతరించాడు. కాబట్టి అటువంటి పీరియడ్ లో మనము జన్మ తీసుకున్నామంటే భగవంతుడి యొక్క కృపకు మనం ఎన్నో జన్మల పుణ్యంగా మనం భావించవచ్చు. సో ఇక్కడ భగవంతుడు ఏంటంటే అవతరించినప్పుడు నార్మల్ మానవుడు లాగా జన్మించినట్టు అనిపిస్తుంది. జన్మించడు, అవతారం తీసుకుంటాడు, పెరుగుతాడు భగవంతుడు కూడా. అంటే మనం ఎలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నార్మల్ మానవులు పెరిగినట్టు భగవంతుడు పెరుగుతాడు. బాల్య లీల చేస్తాడు, కైశోర లీల చేస్తాడు, తర్వాత యవ్వన లీల. అక్కడితో భగవంతుడు 25 సంవత్సరాలతో భగవంతుడు ఆపేస్తాడు. దాని తర్వాత ఇంకా భగవంతుడి లోపల మార్పు ఉండదు. భగవంతుడి యొక్క మూల రూపం గురించి చెప్తున్నాడు. ఏదైతే వేణువు ధరించిన ద్విభుజ రూపం ఏదైతే ఉందో అది
భగవంతుడి యొక్క ఆది నిత్య రూపంలోని ఈ భౌతిక జగత్తులో భగవంతుడు అవతరించడం జరుగుతుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ అదే జన్మరహితుడు, జ్ఞానానంద నిత్య రూపం కలవాడు, తన దివ్య దేహం బుద్ధిలో మార్పు లేనివాడు అనేది స్పష్టమైంది. భగవంతుడు జన్మించినప్పుడు సో అందరితో పాటు చూస్తే అదే పాండవులు కూడా ఉన్నారు. వాళ్ళు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు దాదాపుగా 125 సంవత్సరాల పైబడి ఉంటారు. కానీ వాళ్ళు చూడండి కృష్ణుడు కూడా ఎలా ఉన్నాడు, చాలా నవ యువకుడిలాగా ఉండడం జరిగింది. ఇక్కడ భగవంతుడి యొక్క అవతరణ చాలించడం ఎలా ఉంటుందంటే సూర్యోదయము, సూర్యాస్తమయం. నిజంగా సూర్యుడు ఉదయించడం, అస్తమించడం జరగదు. అది మనకు అలా కనబడతా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఎందుకు అలా కనబడుతుంది? మనము 4 రకాలైనటువంటి దోషాలతో ఈ దేహం కూడుకున్నది. ఏంటది? అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. మన ఇంద్రియాలే అసంపూర్ణం, అంటే సంపూర్ణమైనవి కావు. తర్వాత మోసపూరితమైనవి, తర్వాత తప్పులు చేయటము, తర్వాత భ్రాంతికి గురవుతా ఉంటాము ఎప్పుడు కూడా. కానీ భగవంతుడు ఈ 4 రకాల దోషాలు లేనటువంటి వాడు భగవంతుడు. అందువచ్చే భగవంతుని మనము కృష్ణుని గాని తర్వాత రాముని ఎందుకు భగవంతుడు అంటున్నంటే వారు షడైశ్వర్యాలను సంపూర్ణంగా కలిగినటువంటి వారు. కాబట్టి భగవంతుడి యొక్క రూపానికి ఆత్మకు ఎటువంటి భేదం ఉండదు. మన రూపానికి మన ఆత్మకు భేదం ఉంటుంది. సో కాబట్టి మనమేమో తాత్కాలిక దేహాన్ని తీసుకుంటాము. భగవంతుడు శాశ్వతమైనటువంటి సచ్చిదానంద దేహంతో అవతరించడం జరిగింది భగవంతుడు. ఇప్పుడు భగవంతుడి యొక్క అవతరణకు కారణాలు, వాటిని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం తెలుసుకుందాం. భగవంతుడి అవతరణ కారణాలు ఏంటంటే 7వ శ్లోకంలో చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తున్నాను. అంటే సృజామి అంటే ఆ పదం చాలా ముఖ్యమైంది. నేను అవతరిస్తాను అని భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నాడు. భగవంతుడి రూపము లేదా దేహము సృష్టింపబడదు. అంటే మనకు రూపము తల్లి గర్భం నుంచి సృష్టించబడినట్టు భగవంతుడిది అటువంటిది సృష్టింపబడదు. భగవంతుడు స్వయం ప్రకటమవుతా ఉంటాడు. 7వ శ్లోకంలో చెప్తున్నారు, బ్రహ్మదేవుని ఒక రోజులో 7వ మనువు యొక్క 28వ యుగ చక్రంలో ద్వాపరయుగ అంతంలో నేను అవతరిస్తాను. దేని కొరకు? ధర్మాన్ని పునఃస్థాపించడానికి, అధర్మాన్ని నశింప చేయడానికి కొరకు భగవంతుడు అవతరిస్తాడు. ఇక్కడ ఏమంటాడు? ధర్మం అన్నప్పుడు మరి ధర్మం ఎవరు చెప్పింది? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు బోధించినటువంటి వేదాల సారమే ధర్మము. భగవద్గీతనే ధర్మము. భాగవతము మానవులకు ఉత్తమ లక్ష్యాన్ని ప్రసాదించేటువంటిది. ఏంటది? మనకు నిజమైన ధర్మము భగవంతుడి యొక్క శరణాగతి పొందడమే నిజమైనటువంటి ధర్మము. దాన్ని మించింది లేదు అని చెప్తున్నాడు. అది ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో లాస్ట్ లో చెప్తున్నారు, 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని భగవంతుడు చెప్తున్నారు. అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టి ఫైనల్ గా నాకు సంపూర్ణ శరణాగతి పొందడమే నిజమైనటువంటి ధర్మమని భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఇది భక్తులైతే స్వీకరిస్తారు, దాన్ని పాటిస్తారు. ఆ భక్తులైతే అంటే భగవంతుడి భక్తిలో త్యాగం ఉంటుంది. సో భగవంతుడి అభక్తిలో భోగం ఉంటుంది. అంటే అభక్తులు భోగాన్ని కోరుకుంటారు కాబట్టి భగవంతుడి యొక్క త్యాగపరమైనటువంటి విషయాలను వాళ్ళు గ్రహించలేరు. అభక్తులు హింసాత్మకమైనటువంటి కార్యాల్లో జీవిస్తూ ఉంటారు. భక్తులు అహింసతో కూడుకున్నటువంటి కార్యాలను, కర్మలు లైక్ చేస్తారు. కానీ ఈ యొక్క శాస్త్రాలను బేస్ చేసుకొని కాలక్రమంలో చాలా మంది హింసాత్మకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు భగవంతుడు బుద్ధావతారం వచ్చి కొంతకాలం కొరకు శాస్త్రాలను పక్కన పెట్టి ముఖ్యంగా అహింస పరమో ధర్మ అన్నట్టుగా అహింసని ఆయన ముఖ్యమైన ధర్మంగా తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్లో అహింసనే నిజమైన ధర్మం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు శాస్త్రాలను పాటించే వాళ్ళు బేసిక్స్ అన్నట్టు, వాడు బేసిక్స్ అహింసనే పాటించిన వాడు, సర్వ మానవాళ్ళని ప్రేమించని వాడు, సర్వ జీవుల్ని ప్రేమించని వాడిని శాస్త్రాలను చదివి ఏం లాభము అని చెప్పేసి ఫస్ట్
అహింస ప్రేమతత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ మనం చెప్తున్నారు భగవంతుడు తన యొక్క అవతార విశేషాలను బోధిస్తూ ధర్మం కంటే కూడా ఇంకా ఈ ధర్మాన్ని పునఃస్థాపించడానికి కూడా ఏముంది, ప్రహ్లాదుడు కూడా ధర్మాన్ని స్థాపించగలుగుతాడు. ఏది? ప్రేమతో, అహింస మార్గంలో. తర్వాత మన ప్రభుపాదుల వారు కలియుగంలో ప్రభుపాదుల వారు కూడా ఆయన ఎవరిని చంపలేదు, ఎవరిని ఫైటింగ్ చేయలేదు, కానీ ఆ ధర్మాన్ని నశింపజేశాడు, ధర్మాన్ని ఆయన అందరికి ప్రసాదించాడు. ఏంటి అధర్మము ధర్మము? ప్రభుపాదుల వారు ప్రసాదించినటువంటి ధర్మం ఏంటి? సంకీర్తన, హరినామ సంకీర్తనను భగవంతుడు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. అది ఎవరిచ్చారు? చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టినటువంటి సంకీర్తన ఉద్యమాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని యావత్ మానవాళికి ప్రభుపాదుల వారు అందించడం జరిగింది. అలా భగవంతుడు ఒకవేళ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని వృద్ధి చేయించాలంటే భగవంతుడే స్వయంగా రావాల్సిన అవసరం లేదు, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా కూడా నెలకొల్పొచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు ఇంకా దానికంటే ఉన్నతమైన విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ఎలాగొచ్చారు కాబట్టి ధర్మాన్ని నెలకొల్పడానికి కొరకు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అన్నాడు భగవంతుడు. ముఖ్యంగా భగవంతుడు రకరకాలైనటువంటి అవతారాలు మనం చూసినట్టుంటే ఈ దశావతారంలో మొదటి అవతారం ఏంటి? భగవంతుడు ఆ దేశకాల పరిస్థితులకు గురించి దశావతార శ్లోకంలో కూడా చెప్తారు. ఏంటది? సో ఈ వేదాలన్నింటినీ కూడా రాక్షసులు తీసుకెళ్లి బ్రహ్మ దగ్గర నుంచి తీసుకెళ్ళినప్పుడు భగవంతుడు నీళ్ళల్లో పడేసినప్పుడు ఏ అవతారం తీసుకుంటాడు భగవంతుడు? మత్స్యావతారం తీసుకొని వేదాలను రక్షిస్తాడు. తర్వాత దేవతల కొరకు అమృతాన్ని ఇవ్వడానికి కొరకు భగవంతుడు ఏ అవతారం తీసుకుంటాడు? కూర్మావతారం తీసుకుంటాడు. అంటే భక్తులకు, వాళ్ళందరూ కూడా దేవతలు, భగవంతుడి యొక్క సేవకులు. మరి వాళ్ళు దేవతలు దానవులతో పోరాడలేకపోతున్నారు, వీళ్ళు అమృతం లేకపోతే మృతాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కరు కూడా చేయలేరని చెప్పేసి దేవతలు దానవులు కలిసి సముద్ర మతనాన్ని చేయడానికి సంధి కుదుర్చుకున్నప్పుడు భగవంతుడే స్వయంగా కూర్మ అవతారాన్ని ధరించి ఆ పర్వతము, మందరాచల పర్వతం మునిగిపోకుండా భగవంతుడు కాపాడుతాడు. ఎవరు? సాధువుల కొరకు. అదే విధంగా భగవంతుడు హిరణ్యాక్షుడు ఈ పృథ్వీని సముద్ర జలాల్లో పడేసినప్పుడు భగవంతుడు వరాహ రూపాన్ని ధరించి పృథ్వీని కాపాడుతాడు, సాధువుల్ని రక్షిస్తాడు. సాధువుల్ని ఉద్ధరించడానికి కొరకు, దుర్మార్గులు నశింపజేయడానికి. ఇక్కడ దుర్మార్గుడు అయినటువంటి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు, భూమాతని కాపాడుతాడు. అదే విధంగా భగవంతుడు హిరణ్యకశిపు కోరిక మేరకు ఎవరితో నేను సంహరింపబడకూడదు అని బ్రహ్మ ద్వారా వరాలను పొంది ఎన్నో దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు హిరణ్యకశిపు. ఎందుకు? వాళ్ళ సోదరుడి యొక్క మరణానికి ప్రతీకలాగా సాధువులందరినీ సంహరిస్తూ యజ్ఞాలు చేస్తున్న వాళ్ళందరినీ సంహరిస్తాడు, యజ్ఞాన్ని విఘ్నం కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు అవన్నిటి కూడా భగవంతుడు సహిస్తాడు. కానీ తన శుద్ధ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపు కుమారుడే ఆ ప్రహ్లాదుని చిత్రహింసలకు గురి చేస్తుంటే అప్పుడు కూడా తన భక్తుడు సహిస్తున్నాడు. కానీ భగవంతుడు అప్పుడే ప్రకటన కాడు. ఎప్పుడైతే ఆ స్తంభంలో నీ యొక్క ఇష్టదైవం ఉన్నాడా అన్నప్పుడు తన భక్తుడి యొక్క మాటను నెరవేర్చడానికి కొరకు భగవంతుడు ఆ పిల్లర్లోంచి నర సింహ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? సంహరించడానికి కొరకు కాదు, ముఖ్యంగా తన భక్తుడు మాట నెరవేర్చడానికి. భక్తుడు ఎన్నో కష్టాలను భరించాడు, అటువంటి సాధువుని ఉద్ధరించడానికి కొరకు అవతారం తీసుకొని హిరణ్యకశిపుని సంహరించడం జరుగుతుంది. మరి భగవంతుడు రామావతారంలో అవతారం తీసుకున్నాడు, కేవలం మానవ మాతృలాగా. దేని కొరకు? ఎంతో మంది సాధువులు తపస్సు చేస్తా ఉన్నారు భగవంతుడి యొక్క దర్శనం కొరకు. ధర్మాన్నే నమ్ముకొని వాళ్ళు యజ్ఞ యాగాదులు చేస్తూ గడుపుతా ఉన్నారు. అటువంటి వాళ్ళని రావణుడు, కుంభకర్ణుడు, ఇంకా మిగతా రాక్షసులు ఆ యజ్ఞాలను నిర్వహించకుండా ఎంతో ఘోరమైనటువంటి అపరాధాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుని మొరబెట్టుకుంటూ ఉంటారు, ప్రభు మీరే రక్షించండి, ఇంకా మీరు రక్షిస్తేనే మేము యజ్ఞాలు కంటిన్యూ చేయగలుగుతాము, లేదంటే చేయలేము. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ 8వ శ్లోకంలో,
భగవంతుడు రకరకాలటువంటి అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. దాంట్లో ముఖ్యంగా పురుష అవతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పురుష అవతారాలు అంటే భగవంతుడు మహావిష్ణువు లేదా కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఈ విధంగా పురుష అవతారాలు. గుణావతారాలు తీసుకున్నట్లయితే సత్వగుణానికి విష్ణువు అధినాయకుడు, రజోగుణానికి బ్రహ్మ రూపంలో అవతారం తీసుకోవడం జరుగుతుంది. తమో గుణానికి నాయకుడు శివుడి రూపంలో అవతారం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడు రకరకాల అవతారాలు. శక్తావేశ అవతారం తీసుకున్నట్లయితే వేదవ్యాసుల వారు, తర్వాత ఇంకెంతో మంది పృథు మహారాజు శక్తావేశ అవతారము. ఆ విధంగా రకరకాల అవతారాలు. మన్వంతర అవతారం అంటే మనువుల రూపంలో కూడా అవతారం తీసుకుంటాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఈ సృష్టిని నడిపించడానికి ఎన్నో రకాలైనటువంటి అవతారాలు. ముఖ్యంగా ఆ అవతారాల యొక్క పర్పస్, లక్ష్యము తన భక్తులకు సాంగత్యం ఇచ్చి భక్తులను సంతృప్తి పరచడమే భగవంతుడి యొక్క స్పెషల్ గా శ్రీకృష్ణ అవతార ప్రధాన ఉద్దేశం ఏంటంటే తన భక్తురాలు గోపికలకు ఆనందాన్ని ఇవ్వటము, గోపబాలులకు ఆనందాన్ని ఇవ్వటము. ఎలాగొచ్చాడు కాబట్టి తన దగ్గరికి కోరి వచ్చినటువంటి రాక్షసులను సంహరించడం జరుగుతుంది. అదే విధంగా కలియుగంలో భగవంతుడు ఈ అవతారంలో అవతరించాడు. శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి చాలా సులభమైనటువంటి భగవద్ధామం వెళ్లే సులభ మార్గాన్ని మనకు ప్రసాదించారు. ఒక ఆచార్యులు చెప్తున్నారు ఏంటంటే మనకు ముఖ్యంగా 4 విధాలుగా మనము బెనిఫిట్ పొందొచ్చు. ఒకటి నామము ద్వారా, 2 భగవంతుడి రూపం ద్వారా, 3 భగవంతుడి లీలల ద్వారా, 4 భగవంతుడి యొక్క ధామము ద్వారా. కానీ ఈ 4గిట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏ అవతారంలో భగవంతుడు ఇవ్వడు. నామాన్ని భగవంతుడు ఏ అవతారంలో, రామావతారంలో భగవంతుడు తన యొక్క దర్శనం కల్పించాడు కానీ తన యొక్క నామాన్ని ఇవ్వలేదు. తర్వాత తన లీలలు కొంతమందికే భగవంతుడు ఇవ్వడం జరిగింది, అందరికీ ఇవ్వలేడు. ఎట్లా? అయోధ్యలో ఉన్న వాళ్లకు తన యొక్క రూపాన్ని, తన యొక్క లీలలను, తర్వాత చిత్రకూటలో ఉన్న కొంతమందికి అది కూడా తన యొక్క రూపాన్ని, తన యొక్క లీలలను, ప్లస్ ఆయన ఎక్కడుంటే అక్కడ అది ధామము. ఈ 3 కలిపి, అది కూడా అందరికి కల్పించలేదు, కొంతమందికే కల్పించాడు. చిత్రకూట్ కానీ, తర్వాత ఇంకా ఏమంటారు నైమిషారణ్యం కానీ. సో ఆ విధంగా కొన్ని ప్లేసుల్లో మాత్రమే రామచంద్రుడు తన యొక్క రూప లీల ధామాన్ని కల్పించాడు. కానీ అందరికీ కలిగే దాంట్లో మనకు నిజంగా భగవంతుడి రూపాన్ని చూస్తే మనకు అనుభూతి కలగాలి కదా. అరే భగవంతుడు అని ఇప్పుడు కృష్ణ భగవానుడు అందరికీ భగవంతుడు కనబడ్డాడు. దుర్యోధనుడు భగవంతుడు అనుకోలేకపోయాడు. తర్వాత ఆయన లీలలు అమోఘమైనటువంటి అని భావించలేకపోయారు. ప్లస్ భగవంతుడి యొక్క ఇప్పుడు కూడా మనం బృందావనం వెళ్తా ఉన్నాం, నిజంగా భగవంతుడి ధామము. కానీ ఇది అంత గొప్ప ధామం అనే ఫీలింగ్ మనకు వస్తుందా? రాదు. ఎందుకు? రూప తర్వాత లీల ధాముని చూసినా మనకు అంత ఫీలింగ్ రాకపోవచ్చు. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నంటే ఎవరి దగ్గరైతే నామం ఉంటుందో ఆ నామము ద్వారా భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క ధామము కేవలం నామం ద్వారా ప్రకటమవుతాయి. సో నామం ఎక్కడైతే లేదో మిగతా 3 ఉన్నా అవి మన లోపల ప్రకటంగాము. మనము ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని మనము పొందలేము. ఎన్నో అవతారాల్లో ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రతి దగ్గర భగవంతుడి రూపాన్ని చూస్తున్నాడు. ఎందుకు? ప్రహ్లాదుడి దగ్గర నామం ఉంది. అదే హిరణ్యకశిపు కనబడట్లేదు. ఎందుకు? హిరణ్యకశిపు దగ్గర నామం లేదు. భగవంతుడు కృష్ణావతారంలో చిన్న బేబీగా ఉన్నప్పుడు ఎంతో మంది రాక్షసులు వచ్చారు సంహరించడానికి. కానీ వాళ్ళు భగవంతుల్లాగా చూడగలిగారా? భగవంతుడు రూపాన్ని చూస్తున్నారు కానీ ఆ రూపం భగవంతుల్లాగా ఫీల్ కాలేకపోతున్నారు. భగవంతుడు లీలల్ని చూస్తున్నారు కానీ ఆ దివ్యమైన లీలలుగా వాళ్ళు భావించలేకపోతున్నారు. కానీ ఎవరు భావించారు? గోపికలు భావించారు. గోపికల దగ్గర ఏముంది? భగవంతుడి యొక్క నామం ఉంది. అర్జునుడు భావించాడు, అర్జునుడి దగ్గర ఏముంది? భగవంతుడి యొక్క నామం ఉంది. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా అవతరించినప్పుడు ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తా ఉన్నారో అందరికంటే ఘోరమైనటువంటి పతిత జీవులైనటువంటి జగాయి మదై ఎట్లయితే రావణ కుంభకర్ణ
తర్వాత హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, శిశుపాల, దంతవక్రను, అటువంటి కేటగిరీలోకి వచ్చినటువంటి ఎవరు జగైమదై వాళ్ళకు భగవంతుడు నిత్యానంద మహాప్రభు నామాన్ని ప్రసాదించాడు. ఎప్పుడైతే ఆ నామ రూప భగవంతుని వాళ్ళు స్వీకరించారో అప్పుడు భగవంతుడు వాళ్ళకు ఆ రూపము, భగవంతుడి లీల, భగవంతుడి ధామం అన్ని కూడా ప్రకటన కాగలుగుతాయి. మహాభక్తులు అయిపోతారు. కానీ వేరే యొక్క జన్మల్లో భగవంతుడు అటువంటి నామరూప గుణ లీలలు అంటే భగవంతుడు మోక్షం ఇవ్వగలుగుతాడేమో, నో ప్రాబ్లం. కానీ రాక్షసులందరికీ కృష్ణ భగవానుడు మోక్షాన్ని ఇచ్చాడు, కానీ తన యొక్క నామాన్ని ప్రసాదించలేకపోయాడు. ఎందుకంటే నామం ఎవరికి ఇస్తారో తనను తాను సమర్పించుకున్నట్టు. సో కాబట్టి కేవలం అది చైతన్య మహాప్రభు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ శరీరము, ప్రజెంట్ శరీరం వదిలేసిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో రావాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే నా దివ్యధామాన్ని పొందుతారో వాళ్ళు ఇక్కడికి తిరిగి రారు. ఎందుకు? అది కండిషన్. భగవద్ రాజ్యానికి వెళ్ళిన వాడు తిరిగి రాడు వాడు. సో మరి అది ఎలా? ఇంత సులభమైన మార్గాన్ని భగవంతుడు ఇస్తారు. నిత్య నిరంతరము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను ఎవరైతే శ్రవణం చేస్తారో, శ్రవణ మాత్రంతోనే భగవంతుడి యొక్క దివ్య ధామాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. అందుగురించే నవదా భక్తుల్లో ముఖ్యమైన భక్తి ఏంటంటే శ్రవణము, రెండవది కీర్తనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చేస్తా ఉండాలా. మనకు చూసినట్టు ఎంతో మంది మహాభక్తులు, పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, 7 రోజులు భగవంతుడి యొక్క కథామృతము వినడం వల్ల భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. కట్వాంగ మహారాజు ఉన్నాడు, కేవలం 48 నిమిషాలు భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క స్మరణ చేయడం వల్ల భగవద్ధామానికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రహ్లాదుడు ఉన్నాడు, గర్భంలోనే భగవంతుడి యొక్క కథామృత శ్రవణం చేయడం వల్ల ఆయన జన్మించిన తర్వాత భగవంతుడి యొక్క నిత్య నిరంతరము స్మరణ వల్ల మహాభక్తుడు, మహాజనకులలో ఒకడుగా మారిపోయాడు. ఇలా భగవంతుడు ఎంతో మందిని, ధ్రువ మహారాజు ఉన్నాడు, కేవలం 6 నెలలు భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన అంటే భగవంతుడి నామాన్ని ధ్యానం చేయడం వల్ల 6 months లో భగవంతుడి యొక్క సాక్షాత్కారం, భగవంతుడి యొక్క దర్శనము దొరికింది 5 సంవత్సరాల బాలుడికి. కాబట్టి మనందరికీ కూడా భగవంతుడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిత్య నిరంతరం ఎవరైతే ఆ భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణ కీర్తన చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క ధామాన్ని తప్పక చేరుకుంటారు. మిగతా వాళ్ళు ఎన్నో చేస్తారు, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, కానీ సంపూర్ణ శరణాగతితో భగవంతుడి యొక్క నామరూప గుణ లీల, అందుకే నామం ముందొస్తుంది. నామరూప గుణ లీలను శ్రవణ కీర్తనలు చేస్తే వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోతుంది. ఒకవేళ మనము భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించకపోతే, హరినామ ప్రభుని ఆశ్రయించకపోతే భగవంతుడి రూపము ప్రకటన కాదు, భగవంతుడి లీలలు ప్రకటన కావు, భగవంతుడి యొక్క ధామం ప్రకటన కాదు. ఇప్పుడు చాలా మంది బృందావన్, మాయాపూర్, అయోధ్య అంతా వెళ్తా ఉంటారు, ఎక్స్కర్షన్ లాగా వెళ్ళొస్తారు, వాళ్ళకు ఏమీ ఆనందం ఉండదు. అదే భక్తులు భగవంతుడి యొక్క ధామాలకు దేని ద్వారా వెళ్తారు? భగవంతుడి యొక్క సంకీర్తన ద్వారా, భగవంతుడి యొక్క కథామృతం ద్వారా వినడానికి వెళ్తారు. దీనికి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ధామాలలో కూడా కాకులు ఉంటాయి ఆ తీర్థాల దగ్గర, దాన్ని ఏమంటారు? వాయస తీర్థం. అంటే కాకులు కూడా వెళ్తాయి, మనం కూడా కాకి కావు కావు అంటూ వెళ్తుంది. సో అక్కడ నీళ్ళు తాగుతుంది, దాంట్లో స్నానం చేసి వస్తుంటుంది, దానికి ఏముంటుంది? అదే మనం కూడా అలానే ఏదో చూడడానికి వెళ్ళడానికంటే గొప్పగా ఏంటంటే మనం భగవంతుడి యొక్క ధామాల్లో వెళ్ళి హరినామం చేయాలా. హరినామం వల్ల భగవంతుడి యొక్క రూపం ప్రకటమవుతుంది, భగవంతుడి లీలలు ప్రకటమవుతాయి, భగవంతుడి యొక్క ధామం ప్రకటమవుతుంది. అది దానివల్ల మనకు నిజమైనటువంటి పుణ్య సుకృతి, ఆ నిజమైనటువంటి లాభము మనకు భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా నిత్య నిరంతరం భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల శ్రవణం చెయ్యండి, భగవంతుడి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.